Number 91. Which of the following offences cannot be tried in a summary way under the Code of Criminal Procedure 1973? Option A. Offences punishable with imprisonment for life. Option B. Offence under Section 454 of the Indian Penal Code 1860. Option C. Receiving or retaining stolen property under Section 411 of the Indian Penal Code 1860, where the value of the property does not exceed 2000 rupees. Option D. Offence under Section 456 of the Indian Penal Code 1860. మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఏ అఫెన్సెస్కి అయితే ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఉంటుందో అలాంటి అఫెన్సెస్ని సిఆర్పిసిలో సమ్మరీ వేలో ప్రొసీజర్ చేయకూడదు అని చెప్తున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. నెంబర్ 92. Which of the following sections of the Specific Relief Act 1963 deals with rectification of instruments? Option A. Section 25. Option B. Section 35. Option C. Section 36. Option D. Section 26. Specific Relief Act 1963 Section 26 ప్రకారం ఏదైనా ఒక పత్రంలో ఒక అంశానికి సంబంధించిన లేదా కాంట్రాక్ట్కి సంబంధించింది రిటర్న్ ఫామ్లో రాసున్నట్లయితే అది మోసం చేయడం వల్ల కానీ లేదా పార్టీల యొక్క పరస్పర మిస్టేక్ వల్ల కానీ లేదా ఒప్పందం చేసుకున్న ముఖ్య ఉద్దేశం డీవియేట్ అయితే అవడం వల్ల కానీ పొరపాటు జరిగితే అటువంటి సందర్భంలో పార్టీల్లో ఎవరో ఒకళ్ళు, అటువైపు పార్టీ వాళ్ళు కానీ ఇటువైపు పార్టీ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు దాన్ని సవరించడం కోసం కోర్టులో ఈ సెక్షన్ ప్రకారం దావా వేసుకోవచ్చు అని సెక్షన్ 26 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చెప్పడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సెక్షన్ 26. నెంబర్ 93. వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ రిక్వైర్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955? ఆప్షన్ ఏ, bride 18 years, bridegroom 18 years. Option B, bride 16 years, bridegroom 21 years. Option C, bride 18 years, bridegroom 21 years. Option D, bride 16 years, bridegroom 16 years. మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ 1955 ప్రకారం సెక్షన్ 5లో బ్రైడ్కి 18 years అని, బ్రైడ్ గ్రూమ్కి 21 years అని సెక్షన్ 5లో చెప్పడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బ్రైడ్ 18 years, bridegroom 21 years. Number 94. As per Criminal Rules of Practice and Circular Orders 1990 of Andhra Pradesh abbreviations, option A shall not be used in judgments or orders. Option B shall not be used in judgments but can be used in orders. Option C can be used in judgments but not in orders. Option D can be used in judgments or orders. యాజ్ పర్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 ప్రకారం వాటిలో చెప్పబడిన అబ్రివేషన్స్ని జడ్జిమెంట్స్లో లేదా ఆర్డర్స్లో ఉపయోగించకూడదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, షల్ నాట్ బి యూజ్డ్ ఇన్ జడ్జిమెంట్స్ ఆర్ ఆర్డర్స్. నెంబర్ 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 డీల్స్ విత్ ఎక్స్టింక్షన్ ఆఫ్ యూజ్లెస్ ఈజ్మెంట్? ఆప్షన్ ఏ, సెక్షన్ 53. ఆప్షన్ బి, సెక్షన్ 52. ఆప్షన్ సి, సెక్షన్ 11. Option D, section 42. The answer is option D, section 42. Direct question. 96. Which of the following is correct? Option A, leading questions cannot be asked in cross-examination. Option B, witnesses to character cannot be re-examined. Option C, a person summoned to produce a document cannot be cross-examined unless and until he is called as a witness. Option D, witnesses to character cannot be cross-examined. The answer is option C, a person summoned to produce a document cannot be cross-examined unless and until he is called as a witness. ఆప్షన్ ఏ చూడండి, లీడింగ్ క్వశ్చన్స్ కెనాట్ బి ఆస్క్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేదే లీడింగ్లో ఉండేదే లీడింగ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో ఆన్సర్స్ కదా. సో ఆ స్టేట్మెంట్ తప్పు. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి కూడా ఎందుకు చేస్తారు? ఎగ్జామినర్ రీ ఎగ్జామినేషన్ కానీ క్రాస్ ఎగ్జామినేషన్ కానీ విట్నెస్ యొక్క క్యారెక్టర్ కోసం చేస్తారు. సో ఏబిడి ఈ 3 స్టేట్మెంట్లు తప్పు. సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. 97. అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఏ ఫ్యాక్ట్ ఈజ్ సెడ్ నాట్ టు బి ప్రూవ్డ్. ఆప్షన్ ఏ, వెన్ ఇట్ ఈజ్ నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్. ఆప్షన్ బి, వెన్ ఇట్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. ఆప్షన్ సి, ఆన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్. ఆప్షన్ డి, వెన్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 3లో మనం 3 రకాల మాటలు వింటాం. ఒకటి ప్రూవ్డ్, 2 నాట్ ప్రూవ్డ్, 3 డిస్ప్రూవ్డ్.
ప్రూవ్డ్ అంటే ఏమో ఏదైనా ఒక ఫ్యాక్ట్ని మనం జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఫ్యాక్ట్ నిజమే అని అతను భావించినట్లయితే దాన్ని ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అంటాం. డిస్ప్రూవ్డ్ అంటే ఏమో ఫ్యాక్ట్ని అతను నిజం కాదు అని భావించి రిజెక్ట్ చేస్తే దాన్ని డిస్ప్రూవ్డ్ అంటాం. నాట్ టు బి ప్రూవ్డ్ అంటే ఏమో అసలు జడ్జి గారి ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ని ఫ్యాక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, అలాంటప్పుడు దాన్ని నాట్ టు బి ప్రూవ్డ్ అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, when it is neither proved nor disproved. Number 98. Section 142A of the Negotiable Instrument Act 1881 was inserted by option A, the Negotiable Instrument Amendment Act 1955, option B, the Negotiable Instrument Amendment Act 1947, option C, the Negotiable Instrument Amendment Act 2015, option D, the Negotiable Instrument Amendment Act 1934. Answer is option C, the Negotiable Instrument Amendment Act 2015. 142A నుంచి 142C వరకు 2015లో అమెండ్మెంట్ ద్వారా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 99. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ ఆఫ్ డెకాయిటీ? ఆప్షన్ ఏ 7 persons, ఆప్షన్ బి 4 persons, ఆప్షన్ సి 5 persons, ఆప్షన్ డి 6 persons. ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతిలో చెప్పిన డెకాయిటీ అనే అఫెన్స్కి మినిమం ఎంతమంది పర్సన్స్ రిక్వైర్మెంట్, ఎంతమంది పర్సన్స్ ఉంటే అది డెకాయిటీ కింద అట్రాక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. మినిమం 5 persons, 5 or more persons ఉంటే అది డెకాయిటీ కింద అట్రాక్ట్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5 persons. క్వశ్చన్ నెంబర్ 100. అండర్ సెక్షన్ 160 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ఏ ఉమెన్ ఆఫ్ 70 years of age కెన్ బి రిక్వైర్డ్ టు జాయిన్ ద ఇన్వెస్టిగేషన్. ఆప్షన్ ఏ, at any place decided by the investigating officer, option B, at the residence of the officer in charge of the police station, option C, at the police station, option D, at her residence. సెక్షన్ 160 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం ఏదైనా ఒక కేసు గురించి పోలీసు అధికారులు విచారణ చేసే సందర్భంలో అటువంటి సందర్భాల్లో బిలో 15 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ మహిళలు కానీ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పర్సన్స్ని విచారించవలసిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళని ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది క్వశ్చన్. అటువంటి వాళ్ళని వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అటువంటి నివాస స్థలం దగ్గరే విచారణ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎట్ హర్ రెసిడెన్స్. ఫ్రెండ్స్, జేసీఏ ప్రిలిమ్స్ పేపర్ 2019 ఈ వీడియోతో కంప్లీట్ అయింది. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా బిట్ మీకు అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.